సో జెల్విహార్ అయితే వచ్చేసాం అనమాట. అదిగోండి చూసారు కదా జెల్విహార్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కార్ అయితే దిగేసామన్నమాట. నేను మాట్లాడుతున్నాను కానీ కాకపోతే అక్కడ వాయిస్ ఓవర్ సైలెంట్ పెట్టేస్తున్నాను. అమ్మ హాయ్ చెప్తుంది. సో గీతక్క చెల్లి తిను గీతు అనమాట. అదిగోండి సో ఇప్పుడైతే టికెట్స్ అయితే తీసుకుని వెళ్దాం. అవి టికెట్స్ ట్యాగ్లా ఉంటాయి అన్నమాట. అంటే నేను వాటర్ రైడ్స్కి ఫోన్ తీసుకెళ్ళను, అమ్మే మేము జారుతున్నప్పుడు వీడియో తీస్తుందంట. అంటే మరి అమ్మే మేము జారేటప్పుడు వీడియో తీస్తుందంట. అంటే చిన్నపిల్లల్ని కదా, ఇందులో నీకు వీడియోస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఫోన్ పోతాయి నీ వీడియోస్ పోతాయి అని అన్నది. సిమ్లోకి మరి సిమ్లో ఉంటాయి కదా మా వీడియోలు, ఉంటే ఏం వద్దు అన్నది. సో నేను కూడా సైలెంట్ అయిపోయాను. సో మా బాబాయ్ వాళ్ళనే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇందాక చూపిస్తున్నాను కదా హాయ్ చెప్తున్నారు మా బాబాయ్. మా కీర్తక్క ఇంక షార్ట్స్ మీద వచ్చేసాము. ఇంక జెల్విహార్లో ఆడుకోవడానికి అయితే షార్ట్స్ అనమాట. అదిగోండి జెల్విహార్. సో ఇదైతే పిల్లల గ్యాంగ్ అనమాట. మా అక్క మా మనకంటనే ఇద్దరు వెనకాల ఉన్నారు. ఇంకోండి మేము నలుగురం షార్ట్లు వేసుకున్నాం, వాళ్ళిద్దరే ప్యాంట్లు వేసుకున్నారు. ఇంకోండి ట్యాగ్ అయితే వచ్చేసింది టికెట్. సో చూడండి ఈ రైడ్ అయితే నేను ఎక్కాను కానీ వీడియో తీయడానికి కుదరలేదు అనమాట. అప్పటికే బ్యాటరీ లో అయిపోయింది. అదిగోండి పెద్ద పెద్ద రైడ్లు నేను ఎక్కలేదు, ఎందుకంటే అవి వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కాలంట. మ్యాట్స్ మీద జారి పైప్లో నుంచి జారుతారు కదా, అది వెయిట్ లేని వాళ్ళు జారుతారు, ఇంకా అక్కడ ఆగిపోతారు. అందుకని నేను చిన్న చిన్న ఎక్కాను అనమాట. సో మా మనకంటన్య మా అక్క మా అమ్మ వెనకాలైతే ఉన్నారు. వీళ్ళైతే మొత్తం ముగ్గురు వచ్చేసారు. ఇవి రైడ్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది రైడ్స్, ఇది నార్మల్ మనం ఆడుకునే స్విమ్మింగ్ పూల్. ఇది మా అక్క ఇవ్వండి వీడియో వద్దు ఫోటో తీయాలంటుంది. సో ఇప్పుడైతే ముందు అక్కలనైతే కేకేస్తున్నాను, కీర్తి అక్కలనైతే. బకెట్ చూసారు ఎలా పోస్తుందో. నేను దాని కిందకి వెళ్ళాను. దాని కిందకి వెళ్తే ఏమైందంటే ఒకేసారి ఇంకా ముంచేసింది అనమాట. ఒకేసారి ఇంకా ఆఫ్ చేసావా ఆఫ్ చేయలేదని అడుగుతున్నాను మా అమ్మని. సో అప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. కీతక్క అమ్ము మా సుష్మక్క అక్కడ ఉన్నారు. మనకంటనే రైడ్లు ఎక్కడానికి వెళ్ళిపోయాడు అనమాట. మనకంటనే రైడ్లు ఎక్కడానికి వెళ్ళిపోయాడు. సో మా కీర్తక్క మా చెల్లి గీతు అయితే జారుడు వల్ల జారారు రెడ్ కలర్ది. నేను మా సుష్మక్క ధైర్యం చేసి పైప్ జారామన్నమాట. ఆ పైప్ లోపల అయితే స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ అనమాట. ఆ బ్లూ కలర్ పైపు, రెడ్ కలర్ జారుడు వల్ల, ఎల్లో కలర్ జారుడు వల్ల కూడా నేను ఎక్కాను.
అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రైడ్ చూపించాను చూసారా, బ్యాటరీలో అయిపోయిందని. అప్పటికైతే అది నేను ఎక్కాను. కూర్చుని జారితే ఎంత స్పీడ్ వెళ్తుందో, కూర్చుని జారకపోతే కొంచెం అలాగే అనిపిస్తుంది. అమ్మ అయితే ఇక్కడ చేయి అడ్డు పెట్టింది చూసుకోకుండా. ఇవన్నీ మొత్తం ఇదంతా జలవిహారే. అది గర్ల్స్ స్విమ్మింగ్ పూల్ అంట. మరి అబ్బాయిలు కూడా దిగారు, ఏమనలేదు. లాస్ట్కి మేము చెప్తున్నాం కదమ్మా గర్ల్స్ స్విమ్మింగ్ పూల్ ఇది, మీకు రైడ్స్ ఉన్నాయి అని చెప్తే ఇంక నేను లేసాను అనమాట. ఇంక రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అమ్మ మళ్ళీ చూసుకోకుండా చేయడ్డు పెట్టేసింది. అది గుండా ఎల్లో రైడ్, గ్రీన్ రైడ్ అయితే నేను ఎక్కాను. గ్రీన్ రైడ్ అయితే మధ్యలో 2-3 సార్లు ఆగిపోయింది. అంటే 2-3 సార్లు ఏం కాదు, ఒక 2 సార్లు ఆగిపోయింది అనమాట మధ్యలోనే. ఇంకా అవి ఉన్నాయి కదా సైడ్స్ పట్టుకుని ఇంకా తోసుకుంటూ వచ్చాను. తోసుకుంటూ వచ్చి అలా స్విమ్మింగ్ పూల్లో పడబోతున్నాం అనగా కొంచెం స్పీడ్గా వచ్చింది. నేను వదిలేక అది ఇంకా జారిపోయింది అనమాట. రైడ్స్కి వెళ్ళిపోదాం. ఇంకా లెట్స్ గో. అదిగోండి రైడ్స్కి అయితే వచ్చేసాము. చూసారా, అవి పెద్ద పెద్ద రైడ్లు అని చెప్పాను కదా, ఇవి అన్నమాట. మొత్తం ఎన్నో ఫ్లోర్లు ఉంటుందో తెలీదు, ఎందుకంటే నేను ఎక్కలేదు కాబట్టి. సో ఆ ఎల్లో కలర్ రైడ్ అయితే నేను ఎక్కాను. డబుల్ ట్యూబ్ అనమాట ఇది. ఈ ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది కదా కొలంబస్, ఇదిగోండి మా అన్నయ్య మా అక్క అయితే సైలెంట్గా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. మాకు చెప్పకుండా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసారు. కాకపోతే మనం ఊరుకుంటాం మా ఫ్రెండ్స్, మనం కూడా అదే స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నాం. కాకపోతే వీళ్ళు వేరే స్విమ్మింగ్ పూల్లో పడతారు. అప్పుడే నేను మా అన్నయ్య లేరు, మా అమ్మ ఏదన్నా ఎత్తుక్కుంటుంటే వీళ్ళు అక్కడే కరెక్ట్ టైంకి జారుకుంటూ వచ్చారు. ఇంకా నాకు వచ్చింది కోపము. అందుకే నేను డబల్ ట్యూబ్ తీసుకుని వచ్చేసి మా అన్నని లాక్కొని వచ్చేసాను అనమాట. డబల్ ట్యూబ్ తీసుకొచ్చేసి మా అన్నని లాక్కొని వచ్చేసాను. ఆరెంజ్ అండ్ బ్లూ అయితే మా అక్క నేను ఎక్కాము. ముందు నేనున్నా, వెనకాల మా అక్క ఉంది. సో చిన్నపిల్లడైనా అంత ధైర్యం చేశాను. మనకి ధైర్యం ఏం లేదులే. మధ్యలో జై పవన్ కళ్యాణ్ అని అరిచేసాము. అంటే చాలా భయం వేసింది. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇవన్నీ మా అన్నయ్య మా అక్క అయితే ఎక్కుతున్నారు. కరెక్ట్గా వీళ్ళు జారే టైంకే నేను అటు వస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో కూడా మన జై పవన్ కళ్యాణ్ అని అరిస్తాను. కాకపోతే ఫస్ట్ టైం అయితే చాలా భయం వేసింది. సెకండ్ అలా ఒక 3-2 టైమ్స్ ఒక 3-4 టైమ్స్ ఎక్కినాక బాగానే ఉంది. అందుకనే మళ్ళీ ఎక్కుదాం రా అని అన్నాను. నాకు ఎక్కి ఒప్పట్లేదురా అని సింగిల్ ట్యూబ్లో వెళ్ళిపోయాడు. అక్క నువ్వు నేను ఎక్కుదామన్నారా అక్క అంటే ఇంకా అక్క బ్లూ అండ్ ఆరెంజ్కి ఎక్కుతానన్నది. ఆయన చూడండి ఎలా గెంటుకొని వస్తుంది. ఈ యాంటీ అయితే మొత్తం ట్యూబ్ని లాక్కొని వెళ్ళిపోయింది. ఇంక అన్నయ్య మనకి ఏం తెలియదు అన్నట్టు జేబులో చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. సో చూసారా గాయ్స్ ఎలా వెళ్తుందో, చాలా స్పీడ్ వెళ్తుంది అనమాట. అంటే రైడ్స్ అంటే స్పీడ్గానే వెళ్తాయి. ఇంకోండి మా అన్నయ్యని లాక్కొని వచ్చేస్తున్నాను కదా, వచ్చేసాను. అదోండి ఆ ట్యూబ్ పట్టుకొస్తున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు అదైతే ఎల్లో రైడ్ అయితే ఎక్కిపోతున్నాము.
ట్యూబ్ అయితే పడేసాను నేను. వెనకాల అన్నుండగా ఎందుకు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఖాళీ ఉంది, అందుకని మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. అంటే ముందు ఇదే ఎక్కాలనుకున్నాము, కాకపోతే ఖాళీ ఉంది కాబట్టి బట్ మాకు గుడ్ లక్ అనమాట. తర్వాత డబల్స్ వేసి జారాల్సి వచ్చింది. కొంతమందికి అయితే ఇటు పక్కన అంటే రైట్ లెఫ్ట్ అనమాట. సో హోల్లో అయితే మొత్తం జారిపోతాను. వదిలేశారు. వామ్మో, జై పవన్ కళ్యాణ్ అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయాను. మేము ఒక్కళ్ళు జారేటప్పటికి ఎంత రష్ అయిందో చూడండి, ఎంత రష్ అయిందో మేము ఒక్కళ్ళు జారేటప్పటికి. అందుకని మా అక్క అయితే మళ్ళీ వచ్చింది. సో మా చెల్లితో అయితే జారబోతుంది అనమాట. దాంట్లో గాలి లేదు, వీళ్ళు చూసుకోలేదు. ముందరికి వెళ్ళి ఉంటుంది మా అక్క. అసలు మా చెల్లికి అయితే భయం అనమాట. అసలు పెద్ద రైళ్ళు ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే ఆహా నేను ఇది ఎక్కను అంటుంది, పెద్ద రైళ్ళు. అలాంటిది సాహసం చేసి ఇంత పెద్ద రైడ్ ఎక్కింది. సో నాతో కూడా అయితే ఎక్కిందనమాట మా చెల్లైతే. ముందు కూర్చుంటే ఇంకా గుండెకాయ కాళ్ళలోకి వచ్చేసింది. ఆ బ్లూ అండ్ ఆరెంజ్ ముక్కుకుంటే అరికాయలోకి వచ్చేసింది. మా అమ్మ అయితే ఇక్కడ ఫోటో దిగింది. ఇంకొండి గ్రీన్ కలర్ అన్నాను కదా, ఇది ఎక్కిపోయినాను నేను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. బాయ్ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మా కీర్తక్క మా అన్నయ్య అయితే జారబోతున్నారు. సో మా కీర్తక్క కూడా భయం అనమాట. ఇది ఫస్ట్ టైం ఎక్కుతా మా కీర్తక్క. చూసారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరో మళ్ళీ తిరిగి పడిపోయారు చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అయితే. ఇంకా అన్న అయితే గుద్దుకి వెళ్ళిపోయాడు. ఇదిగోండి డబల్ ట్యూబ్స్ ఇంకా రెండేసి పెడతాను అన్నారు కదా, అదిగోండి పెట్టేశాడు. ఇప్పుడు మా అక్క గీత అయితే వచ్చారనమాట. సో నేనైతే మా ఇంటి దగ్గరే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అమ్మ పనులు చేసుకుంటుంది. ఈరోజు యోగా డే అంట కదా, అందుకనే స్కూల్ మానేసాము. 6 గంటలకంటే స్కూల్ అవి ఎవరాడుతున్నారు ఫ్రెండ్స్, అందుకని స్కూల్ మానేసాము. ఇంక దొరికిందే సందని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను. అంటే ఫస్ట్ వీడియోలో పెట్టింది నాకు అంతగా నచ్చలేదు, అందుకని ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో మా చెల్లి నేనైతే జారామన్నమాట. ఇంకొండి మేము వచ్చేసాం. చూసారా, మేమైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఆ అన్నయ్య వాళ్ళు ట్యూబ్లు వేసారు కాబట్టి మాది ఆ ట్యూబ్ వలన
చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది. మరి ఇక్కడ పట్టేసిన దానికి గాలిపోయిందో దానివల్ల స్లోగా వెళ్ళిందో, లేకపోతే ఆ ట్యూబ్ అడ్డం వచ్చిన వల్ల స్లోగా వెళ్ళిందో ఏమో మరి. ఇక్కడైతే పట్టేసింది, దానివల్ల గాలిపోయి ఏమన్నా స్లోగా వెళ్ళిందో, లేకపోతే అక్కడ ట్యూబ్ వచ్చింది దానివల్ల స్లోగా వెళ్ళిందో ఎవరికి తెలీదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ కదా, మా చెల్లితో వచ్చినప్పుడు ఇంకా బీటీఎస్ని తల్లి చేసుకున్నాను, సరంగి అని. అది గుండె అలా పట్టేసింది. నేను ఇక్కడ బాయ్ చెప్తుంటే అది నాకు హ్యాండ్ ఇచ్చింది అనమాట పట్టేసి. అది గుండె చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది, చూసారా. మా అన్నయ్యకి అయితే ఎంత స్పీడ్ వెళ్ళింది గైస్. ఇంకోని మా అక్క అయితే మళ్ళీ వచ్చింది డబల్ టో వేసుకొని. నాకు తక్క సో ఇంకా ఇది రైట్స్ దగ్గర నుంచి కిందకు వచ్చేసింది అనమాట. రైట్స్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాము. ఇందులో అయితే సరదాగా మునిగాను అనమాట. మా అమ్మ ఇక్కడ ఆట పట్టేస్తుంది. డాడీకి చూపిస్తాను, నువ్వు ఎలా ఉరుకుతున్నావు, నువ్వు ఎలా జంప్ చేస్తున్నావా అని. మరి పిల్లలు నాకు ఎంజాయ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకని. సో ఇది రెయిన్ డ్యాన్స్ అనమాట. చూసారా వర్షం ఎలా పడుతుందో, ఇక్కడ పడట్లేదు అక్కడ పడుతుంది వర్షం. అంటే అది రెయిన్ డ్యాన్స్. మా అక్క, మా అన్నయ్య, మేము ముగ్గురు, మా అక్క, నేను, మా అన్నయ్య మాత్రం వచ్చాము. గీతు, మా గీతక్క, మా చెల్లి అయితే ఎక్కడ ఉన్నారనమాట, గర్ల్స్ స్విమ్మింగ్ పూల్లో. దాని తర్వాత మేము బీచ్ టైప్ ఉన్న దాని పక్కనకి వెళ్ళాము. ఈ రైన్ డ్యాన్స్ పక్క దానికి వెళ్ళాము, ఇది ఆపేసాక. అది ఒక వీడియోలో, ఇంకో వీడియోలో అప్లోడ్ చేశాను నేను. అది ఇంకో దానికి వెళ్ళిందైతే మా అక్క మా అమ్మతో మాట్లాడుతుంది పని చేయడానికి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిందైతే ఇంకో వీడియోలో అప్లోడ్ చేశాను, అది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అనమాట. నేనే వస్తుంది. సో డ్యాన్స్ చేసి ఇంకా కడుపులో నొప్పి వచ్చేసింది. అదిగోండి. సో అప్పుడైతే ఫుల్ సాంగ్స్ పెట్టారనమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్